వాసవి మాత జయంతి ఉత్సవాలను జీఓఎంఎస్ నంబర్ 67 ద్వారా తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కరీంనగర్ జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు కన్నకృష్ణ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 26వ తేదీన కరీంనగర్ శ్రీ వాసవి మాత దేవాలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి ఫలపంచామృతాభిషేకాలు, హోమాలు నిర్వహించడంతో పాటు నగరంలో భారీ శోభయాత్రను నిర్వహించనున్నామన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. వాసవి మాత పార్వతి స్వరూపమైన వాసవి మాత మా ఆర్యవైశ్యుల కులదేవత. అలాంటి కులదేవత అయిన మా కన్యకా పరమేశ్వరి మాత యొక్క జన్మదినాన్ని జీఓఎంఎస్ నెంబర్ 67 ద్వారా ప్రభుత్వం యొక్క అధికారిక పండుగగా గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ విషయంలో మా ఆర్యవైశ్య మహాసభ ఎంతో శ్రమ కూర్చి ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రులకు అందరికీ కూడా వారు విన్నవించి ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా అమలయ్యేటట్టు జీవో తీసినందుకు మహాసభ అధ్యక్షుల వారికి, మహాసభ కార్యవర్గానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకోటి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మలను మా యొక్క కన్యకా పరమేశ్వరి మాత యొక్క జన్మదినాన్ని పండుగగా రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు 26వ తేదీ రోజు మా కరీంనగర్ కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి గొప్ప ఊరేగింపు, గొప్ప కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాలకు కూడా ప్రజలందరూ వచ్చి, అంటే కన్యకా పరమేశ్వరి మాత ఆమె పార్వతి స్వరూపము.